మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడులు ప్రతి దాడులతో అట్టుడికిపోతోంది. ఇరాన్ పైన అమెరికా బాంబుల మోత మోగిస్తోంది. తాజాగా ఇరాన్లోని చాహబార్ ఎయిర్పోర్ట్ పైన అమెరికా దళాలు భారీగా దాడులు చేశాయి. దీంతో పోర్ట్ సిటీలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ దాడుల్లో కలంతారీ పోర్ట్, మారిటైమ్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్లు ధ్వంసమయ్యాయి. దాడుల అనంతరం సహాయక బృందాలు రెస్క్యూ చర్యల్లో నిమగ్నమయ్యాయి. అమెరికా ఇరాన్ కాల్పుల విరమణ తర్వాత తొలిసారి ఈ పోర్టు పైన దాడి జరిగింది. చాబహార్ పోర్ట్ ఇరాన్కు వ్యూహాత్మకంగా చాలా కీలకంగా ఉంది. ఈ చాబహార్ పోర్టుకు ఇరాన్కు ఆర్థికంగా కీలక ప్రాంతంగా ఉంది. ఇది హార్మూజ్కు బయట గల్ఫ్ ఆఫ్ ఒమెన్కు దగ్గరగా ఉంది. హిందూ మహాసముద్రం నుంచి ఇరాన్ సముద్ర వాణిజ్యానికి అవసరమైన డీప్ వాటర్ పోర్ట్ అక్కడే ఉంది. ఇరాన్కు అది ఆర్థికంగా చాలా కీలకమైన ప్రాంతం. అక్కడ భారత పెట్టుబడులతో చాబహార్ పోర్ట్ను అభివృద్ధి చేస్తున్నారు. అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియాకు సరుకులు రవాణా చేయాలని భారత్ భావిస్తోంది. అలాంటిది ఇప్పుడు ఆ పోర్టుపై అమెరికా దాడి చేయడంతో భారత్కు సైతం టెన్షన్ పట్టుకుంది. మిడిల్ ఈస్ట్ లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడులు ప్రతి దాడులతో అట్టుడికిపోతోంది. ఇరాన్ పైన అమెరికా బాంబుల మోత మోగిస్తోంది. తాజాగా ఇరాన్లోని చాబహార్ పోర్టు పైన అమెరికా దళాలు భారీగా దాడులు చేశాయి. దీంతో పోర్ట్ సిటీలో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. ఈ దాడుల్లో కలంతారీ పోర్ట్, మారిటైమ్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్లు కూడా ధ్వంసమయ్యాయి. దాడుల అనంతరం సహాయక బృందాలు రెస్క్యూ చర్యల్లో నిమగ్నమయ్యాయి. అమెరికా ఇరాన్ కాల్పుల విరమణ తర్వాత తొలిసారి ఈ పోర్టు పైన దాడి జరిగింది. చాబహార్ పోర్ట్ ఇరాన్కు వ్యూహాత్మకంగా చాలా కీలకంగా ఉంది. ఈ చాబహార్ పోర్ట్ ఇరాన్కు ఆర్థికంగా చాలా కీలకమైనటువంటి ప్లేస్. పైగా ఇది హార్మూజ్కు బయట గల్ఫ్ ఆఫ్ ఒమన్కు దగ్గరగా ఉంది. హిందూ మహాసముద్రం నుంచి ఇరాన్ సముద్ర వాణిజ్యానికి అవసరమైన డీప్ వాటర్ పోర్ట్ ఇక్కడే ఉంది. ఇరాన్కి అది చాలా ఆర్థికంగా కీలకమైన ప్రాంతం. అయితే అక్కడ భారత పెట్టుబడులతో చాబహార్ పోర్ట్ను అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియాకు సరుకులు రవాణా చేయాలని భారత్ కూడా భావిస్తోంది. అలాంటిది ఇప్పుడు ఆ పోర్టు పైన అమెరికా దాడి చేయడంతో భారత్కు సైతం టెన్షన్ పట్టుకుంది.